శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ఈ 8 రోజుల్లో కూడా సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా యోగిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా వృషభ రాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జాబ్ లో కూడా మంచి ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా మంచి హోదా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు సమాజంలో బాగా అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా సమాజంలో పొందుతారు. ఆఫీసులో కూడా గొప్ప అధికార పదవి, హోదా, స్టేటస్ ఇలాంటివి లభించడానికి 10వ ఇంట్లో రవి చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే ఎవరైనా ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా వ్యక్తుల్ని కలుసుకుంటే గనక గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే సమయంగా చెప్పుకోవాలి. అలాగే బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు బాలేడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మంచి ర్యాంకులు రావడం కష్టం. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయి వెళ్ళాలి. లేకపోతే లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేయాలి. లేకపోతే వ్యాపారం అంత గొప్పగా ఉండదు. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. బుధుడు యోగించాలంటే నానబెట్టిన పెసలు ఈ 8 రోజుల్లో ఎప్పుడైనా గోమాతకు ఆహారంగా తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించిన మంత్రం ఓం గం నమః రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు జాబ్ టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి జాబ్ మారాల్సిన పరిస్థితి వస్తుంది. జాబ్కే తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా కళారంగంలో కూడా కొంత ప్రతికూలత ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇతర స్త్రీలతో కూడా పనిచేసే చోట వర్క్ అట్మాస్ఫియర్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళతో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ లో శుక్రుడు యోగించడు కాబట్టి, శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ 8 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టండి. బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా 10వ ఇంట్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకు కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 8 రోజుల్లో మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 6 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండూ కూడా కుజుడికి యోగించవు కాబట్టి ప్రాపర్టీస్ కొనడానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మంచి రేట్ రాదు. రియల్ ఎస్టేట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అప్పులు తీర్చుదామని ప్రయత్నించినా ఏదో ఒక విధంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఫేవరబుల్ గా లేడు. అందువల్ల ఈ రకమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి. కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి 8 రోజుల్లో ఎప్పుడైనా పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు చదువుకుంటే చాలా మంచిది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు పొందవచ్చు.
ఒకవేళ దగ్గరలో నరసింహస్వామి ఆలయం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం చేయించుకోవటం, ప్రదక్షిణలు చేయించుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు ఒక్కడే బాగున్నాడు, బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు. కాబట్టి ఈ 8 రోజుల్లో ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు అందుకోవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లో పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల
అన్ని కష్టాలు బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.